మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈరోజు మనతో పాటు గైనకాలజిస్ట్ డాక్టర్ రాఘారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. నమస్తే ప్రియాంక. మ్యామ్, యాక్చువల్లీ ఆడవాళ్ళకి ఎక్కువగా సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది కాబట్టి అసలు ఏంటి సర్వైకల్ క్యాన్సర్? ఆడవాళ్ళకి ఏ ఏజ్ నుండి ఏ ఏజ్ లోపు ఉన్న వాళ్ళకి వస్తుంది? సర్వైకల్ క్యాన్సర్ అంటే అది గర్భసంచి ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ అని అంటారు. గర్భసంచి లోపల వచ్చే క్యాన్సర్ని ఎండోమెట్రియం క్యాన్సర్ అని అంటారు. ఈ మధ్య కాలంలో గర్భసంచి సర్వైకల్ క్యాన్సర్ అనే ఇన్సిడెన్స్ చాలా పెరిగింది. సో దీనికి ముఖ్యమైన రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి ఏజ్ 25 years నుంచి 65 years లోపు వాళ్ళకి ఇది ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి హెచ్పివి వైరస్. ఇది వైరస్ వల్ల వస్తుంది. హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఈ వైరస్ ఎవరిలో ఎక్కువగా ఉంటుందంటే, చిన్న వయసులోనే సెక్షువల్ ఇంటర్కోర్స్ స్టార్ట్ చేసిన వాళ్ళకి, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నా కానీ ఈ వైరస్ అనేది ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ తీసుకునే వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే మ్యామ్, అంటే సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన తర్వాత దాని యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? అట్ ద టైం ఏంటంటే క్యాన్సర్ అనగానే 3rd స్టేజ్కు 4th స్టేజ్కి వచ్చాక మనకి సిమ్టమ్స్ కనిపించడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ సర్వైకల్ క్యాన్సర్ కూడా సేమ్ ప్రొసీజర్ అన్నా? సో సర్వైకల్ క్యాన్సర్కి సిమ్టమ్స్ అనేది ఎలాగా ఉంటాయి అని అంటే, ఫస్ట్ ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్, తెల్లబట్ట ఎక్కువగా అవ్వడము, బ్లీడింగ్ లాగా ఉండడము, హస్బెండ్ అండ్ వైఫ్ కలిసినప్పుడు బ్లీడింగ్ అవ్వడము, అండ్ పీరియడ్స్లోనే కాకుండా పీరియడ్స్ మధ్యలో కూడా బ్లీడింగ్ అవ్వడము, ఇవన్నీ ఉన్నప్పుడు మనం సర్వైకల్ క్యాన్సర్ సిమ్టమ్స్ లాగా అనుకోవచ్చు. దీనికి మనం సర్వైకల్ క్యాన్సర్ని డయాగ్నోసిస్ చేయడానికి మనకి చాలా ఉన్నాయి. ఫస్ట్ పాప్స్మియర్ ద్వారా స్క్రీనింగ్ కూడా చేయొచ్చు అండ్ డయాగ్నోస్ చేయొచ్చు. దీంట్లో మనకి పాప్స్మియర్ అనే టెస్ట్ కూడా ఉంటుంది అండ్ వ్యాక్సిన్స్ కూడా ఉంటాయి. వ్యాక్సిన్స్ ఇవ్వడం ద్వారా మనం 90% వరకు ఈ సర్వైకల్ క్యాన్సర్ని మనము అరికట్టగలుగుతాము. దీంట్లో వ్యాక్సిన్స్లో మనకి టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయి. ఒకటి సర్వారిక్స్ వ్యాక్సిన్ అని, గార్డాసిల్ వ్యాక్సిన్ అని ఉంటాయి. దీంట్లో మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్యాక్సిన్ గార్డాసిల్ 9 అని వచ్చింది. ఈ దీంట్లో ఏంటంటే 9 వేరియంట్స్, 9 strains ఆఫ్ హెచ్పివి వ్యాక్సిన్కి కూడా ఈ వ్యాక్సిన్ పనిచేస్తుంది. సో ఇది ఎలా ఇవ్వాలి అని అంటే, 9 to 14 years మధ్యలో ఏజ్ ఉన్న వాళ్ళకి 2 doses ఇస్తే సరిపోతుంది. ఆఫ్టర్ 15 to 26 years పైన అబౌవ్ ఉన్న వాళ్ళకి 3 doses ఇచ్చుకోవాలి ఈ వ్యాక్సిన్ అనేది. సో ఫస్ట్ సెక్షువల్ కాంటాక్ట్ కన్నా ముందే హెచ్పివి కన్నా మనము వ్యాక్సిన్ దానికన్నా ముందు ఇచ్చుకుంటే మనకి సర్వైకల్ క్యాన్సర్ని మనం 90% వరకు ప్రివెంట్ చేయగలుగుతాము. సో 1 month అంటే మనం ఈ క్యాన్సర్ వచ్చే కన్నా ముందే దీన్ని పాప్స్మియర్ అని అంటారు. స్క్రీనింగ్ టెస్ట్ లాగా, అంటే వచ్చే ముందే మనకి వచ్చే అవకాశాలు ఎన్నున్నాయి అని చూసుకోవడానికి మనం చేసే టెస్ట్ పాప్స్మియర్. ఈ పాప్స్మియర్ అంటే ఇది సర్విక్స్ దగ్గర ఉన్న మనం సెల్స్ని తీసి టెస్ట్కి పంపించి మనం ఎంతవరకు అవకాశం ఉందో అని చూసుకోగలుగుతాము. ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ టెస్ట్. ఏ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా వితిన్ 5 minutesలో మీకు ఈ టెస్ట్ చేసేయగలుగుతారు. ఈ టెస్ట్ అనేది మనము ఎవ్రీ ఇయర్లీ ఆర్ ఎవ్రీ 3 yearsకి అలా చేసుకోవాలి. అకార్డింగ్ టు ద గైడ్ లైన్స్ ఇది ఎవ్రీ 3 yearsకి ఈ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మ్యామ్, యాక్చువల్లీ అంటే వన్స్ చాలా మంది ఆడవాళ్ళు భయపడిపోతుంటారు. సర్వైకల్ క్యాన్సర్ వచ్చిందంటే ఏదో అయిపోయింది, గర్భసంచి తీసేస్తే మాకేమైపోతుందో, లేదంటే ఇది చాలా ముదిరిపోతే మేము చనిపోతామేమో, ఇలాంటి భయాలు ఉంటాయి. సో సర్వైకల్ క్యాన్సర్ వస్తే ఇంత భయపడాల్సిన అవసరం ఉంది అంటారా? అంటే సర్వైకల్ క్యాన్సర్లో మనం పాప్స్మియర్ ద్వారా ముందే కనుక్కుంటే, దీంట్లో మనము ఎర్లీ స్టేజెస్లో మనం తొందరగానే సర్జరీ చేసేసుకుంటే మనకి ఇది 90% ఆఫ్ సర్వైవల్ రేట్ ఉంటుంది. దీంట్లో మనకి స్టేజెస్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్స్ ఉంటాయి. దాంట్లో స్టేజ్ 1, 2, 3, 4 ఉంటాయి. దీంట్లో కూడా 1A, 1B, 2A, 2B అలా కూడా ఉంటాయి. 2A వరకు దీన్ని ఎర్లీ స్టేజ్ ఆఫ్ కార్సినోమా అని అంటాము. సో ఎర్లీ స్టేజెస్లో మనము త్వరగా డిటెక్ట్ చేసుకొని మనము హిస్టెక్టమీ చేసేసుకుంటే
దానివల్ల మనకి సర్వైవల్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత స్టేజెస్లో మనకి సర్జరీ కాకుండా మనము కీమో రేడియోథెరపీకి వెళ్ళాల్సి ఉంటుంది. దీంట్లో రేడియోథెరపీలో కూడా టైప్స్ ఆఫ్ రేడియోథెరపీస్ ఉంటాయి. ఒకటి లోకల్గా ఇవ్వడము, ఒకటి అబ్డామిన్ వైజ్ ఇవ్వడము, అలా ఉంటుంది. దాన్ని బట్టి మనము సర్వైవల్ రేట్ 5 years సర్వైవల్ రేట్ అని చూసుకుంటాము. దీన్ని బట్టి మన డిసీజ్ రిఅక్కరెన్స్ ఎలా ఉంది, మళ్ళీ సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎలా ఉందో చూసుకోవాల్సి ఉంటుంది. అదే స్టేజ్ 4 సర్వైకల్ క్యాన్సర్కి సర్వైవల్ రేట్ అనేది టిల్ ఫాల్ అప్ టు 30% వరకు ఉంటుంది. సో ఎర్లీ డిటెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎర్లీ డిటెక్షన్లో మనం ఎప్పుడైతే కనుక్కొని హిస్టెక్టమీ అంటే దీంట్లో మనం ఏంటంటే యూట్రస్ అలాంగ్ విత్ ఓవరీస్ విత్ లింఫ్ నోడ్స్ అనేది తీసేస్తాము. ఇది తీయడం వల్ల మనకి సర్వైవల్ రేట్ అనేది బెటర్గా ఉంటుంది. ఓకే మ్యామ్, అంటే ఒకవేళ ఈ సర్వైకల్ క్యాన్సర్ని నెగ్లెక్ట్ చేస్తే కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఆడవాళ్ళు? సర్వైకల్ క్యాన్సర్ నెగ్లెక్ట్ అంటే ఇది స్టార్టింగ్ స్టేజెస్లోనే మనం పాప్స్మియర్ ద్వారా ఈ స్క్రీనింగ్ టెస్ట్ల ద్వారా డిటెక్ట్ చేసుకుని ఉంటే మన సర్వైవల్ రేట్ అనేది పెరుగుతుంది. లేకపోతే ఇట్ విల్ గో ఇన్ టు అడ్వాన్స్ స్టేజెస్. ఈ ఒక్కసారి సర్వైకల్ క్యాన్సర్ అనేది డయాగ్నోస్ అయ్యాక దాని ఫర్దర్ స్టేజెస్కి అది ఎంత ఫాస్ట్గా అది డిపెండ్స్ అపాన్ ది పర్సన్. సో అందుకని మనం ఫాస్టర్గా స్క్రీనింగ్ టెస్ట్ చేసుకొని డిటెక్ట్ చేసుకునేలాగా అయితే సర్వైవల్ రేట్ అనేది మనకి బెటర్గా ఉంటుంది. ఈ క్యాన్సర్ అనగానే చాలా మంది ట్రీట్మెంట్కి భయపడిపోతుంటారు. సర్వైకల్ క్యాన్సర్ అంటే ఇంకా భయపడతారు. సో దీని యొక్క ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? అంటే భయపడేంతగా, లేదంటే గనక మనం ఎక్కువ మెడిసిన్స్ వాడాల్సి వస్తుందా? ఎట్లా ఈ వే ఎలా ఉంటుంది? చెప్పాను కదా, ఇంతే స్టార్టింగ్ స్టేజెస్లో ఇట్ విల్ బీ ఫర్ ద సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఫర్దర్ స్టేజెస్లో వీ హ్యావ్ టు గో ఫర్ కీమో అండ్ రేడియోథెరపీ. అంటే వన్స్ మనకి సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన తర్వాత మళ్ళీ వన్స్ ట్రీట్మెంట్ అయిపోయి రికవరీ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉందా? లేదు అంటే ఇక వన్స్ ట్రీట్మెంట్ తర్వాత ఇంకా ఎనఫ్ అంటారా? అంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజెస్లో వీ డూ సర్జరీ. సో మనకి ఫర్దర్ స్ప్రెడ్ లేకుండా ఉంటే దట్ విల్ రిటైన్ అప్పటి వరకు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.